పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడి హీరో సాయి ధరమ్ తేజ్తో మొట్టమొదటిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా శుక్రవారం జూలై 28వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే, తండ్రి చనిపోయిన తర్వాత పెద్ద కొడుకుగా కుటుంబం బాధ్యతని తన భుజాల మీద వేసుకుంటాడు మార్కండేయులు అలియాస్ మార్క్, సాయి ధరమ్ తేజ్. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు కుటుంబమే తన లోకంగా బతుకుతుంటాడు. ఇద్దరు చెల్లెళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు లైఫ్ లో సెటిల్ కావాలని తపన పడుతుంటాడు. తను చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని ప్రతి క్షణాన్ని చాలా వాల్యుబుల్ గా భావిస్తూ కాలాన్ని వృధా చేయకుండా హడావిడిగా గడుపుతుంటాడు. కుటుంబ బాధ్యతల్లో ఆఫీస్ వర్క్ లో బిజీగా గడిపే మార్క్ ఆఖరికి తన ప్రియురాలు రమ్య కేతిక శర్మతో కూడా టైం స్పెండ్ చేయలేడు. ఈ క్రమంలో అనుకోని విధంగా మార్క్ ఓ రోజు రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతాడు. ఇది అంతర్గతంగా తన జీవితం ముగిసిపోవడం అన్యాయమని, తన జీవితం మళ్ళీ తనకు తిరిగి ఇవ్వమని, తనకున్న బాధ్యతల్ని నెరవేర్చుకోవాలని టైం గార్డ్ పవన్ కళ్యాణ్ ని మార్క్ వేడుకుంటాడు. చివరికి టైం గార్డ్ మార్క్ కి 90 రోజులు జీవించడానికి గడువు ఇస్తారు. ఈ 90 రోజుల్లో మార్క్ తను నెరవేర్చాలనుకున్న బాధ్యతలను నెరవేర్చుకున్నాడా, మళ్ళీ తిరిగి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత తను ఏం జరిగింది, తను ఏం తెలుసుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.